మరో ప్రశ్న, భగవంతుడు అంటే ఎవరు? చాలామందికి భగవంతుడు అంటే ఒక రూపం అని కానీ లేదా ఒక శక్తి అని కానీ ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అది ఒక చైతన్య స్థితి. ఆ స్థితి ఎంత రూపాంతరం చెందుతూ ఉంటుందంటే క్షణకాలంలో మన మనసు ఆధారంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది భగవంతుడి యొక్క స్థితి. ఇది చాలా లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థం అవ్వదు. సృష్టి మొత్తం భగవంతుడు ఐక్యమై ఉన్నాడు. సర్వలోకాలను సృష్టించేది ఆయనే, సర్వలోకాలను నాశనం చేసేది ఆయనే, సర్వలోకాల్లో న్యాయం నడిపించేది ఆయనే, సర్వలోకాల్లో నిజాయితీని గెలిపించేది ఆయనే. రూపరహితుడు, భావనలకు అందనివాడు, సర్వస్వతంత్రుడు. అలాంటి భగవంతుడు ప్రతి ఒక్క సెల్లులోనూ ఉంటాడు, అంటే ప్రతి ఒక్క కణంలోనూ ఉంటాడు. మన హృదయంలో కూడా ఉన్నాడు. మీరు ధ్యానం ద్వారా ఆ హృదయంలో ఎంత దగ్గర భగవంతుడికి దగ్గర అవుతారో అంత మీకు సమస్యలు అంత దూరం అవుతుంది, దుఃఖం దూరం అవుతుంది. మీరు ఎంత దగ్గర అవుతే భగవంతుడికి మీ దుఃఖం అంత దూరం అవుతుంది. ఇది శాశ్వతం. మనం ధ్యానంలో పొందేది ఇదే శాశ్వత తత్వం. ఇంకా దేనికి మించినటువంటి జ్ఞానం లేదు. ఇది చేస్తే అన్ని తెలుస్తాయి. ధ్యానంలోకి వెళ్తే అన్ని తెలుస్తాయి. మనలో ఒక జీవ గ్రంథం ఉంది, బయట ఉన్న గ్రంథాలు కాదు. ఇది వాస్తవమైనటువంటి సత్యమైన గ్రంథం ఉంది లోపల. ఆ గ్రంథం చదివితే చాలు ఈ విశ్వం మొత్తం అర్థమవుతుంది. సో భగవంతుడు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక రూపంతో ఉండడు. శక్తే భగవంతుడు. ఆ భగవత్ స్వరూపమే మనం కూడా శక్తి. దీనికి మనసును ఏర్పరచడం వల్ల, రూపం ఉండటం వల్ల మనసు ఏర్పడింది. ఈ మనసు వల్ల ఈ రూపానికి బలహీనపడటం గాని, ఈ రూపానికి బలం రావటం గాని మనసు వల్ల ఏర్పడుతుంది. అందుకని ఈ మనసుని బలంగా తయారు చేసుకుంటే, తేజవంతంగా తయారు చేసుకుంటే అప్పుడు ఈ రూపం కూడా తేజవంతంగా బలంగా తయారవుతుంది. అనుకున్నాయన్ని సాధించవచ్చు. ఈ సృష్టిలో మనం ఒంటరి వాళ్ళమే, ఎవరికి వారు ఇండివిజువల్. కానీ ప్రతి వ్యక్తికి ఒక అనంత విశ్వం ఉంది తోడుగా. ఇది అందరు గుర్తించాలి. ఈ విశ్వంలో ప్రతి వారు స్వతంత్రంగా ఎవరికి వారు ఒంటరి వారే. మనకు సంబంధించినటువంటి నాన్న అమ్మ ఒంటరి వారు, మనకు సంబంధం లేదు. మనకు సంబంధించినటువంటి పిల్లలు మనకు సంబంధం లేదు. ఎందుకంటే వారికి ఒక ప్రపంచం ఉంది. వారు ఒంటరి వారే, మీరు ఒంటరి వారే, అందరూ ఒంటరి వారే. ఎవరి వారు ఒంటరిగా ఉంటారు. ఈ విశ్వంలో ఒంటరి వారే ప్రతి వారు. కానీ వీరి కోసం ఒక బలమైనటువంటి విశ్వం ఉంది. ప్రతి వారికి అసైన్ చేయబడింది. ఆ విశ్వం తన కోసమే పనిచేస్తుంటది. మనం ధ్యానంలో తెలుసుకోవాల్సింది ఆ విశ్వం యొక్క పనితీరుని తెలుసుకుంటాం, వైరాగ్యాన్ని కలిగి ఉంటాం. అది వస్తుంది ఆ స్థితిలోకి వెళ్ళినాక. ఇవన్నీ ఆటోమేటిక్ జరుగుతుంది. మనం చేయవలసింది సమయాన్ని కేటాయించడమే, లోపల ఉన్నటువంటి పరమాత్మను గుర్తించడమే. మనం పోగు చేసుకున్న చెత్త అంతా తీసి పక్కన పెట్టేస్తే ఆ పరమాత్మను దర్శించవచ్చు. మనం ఏవైతే ఇప్పుడు నమ్ముతున్నామో అవన్నీ కూడా అసలు లేవు. ఈ సృష్టిలో క్రియేట్ అవ్వలేదు. మనమే క్రియేట్ చేసుకొని అవన్నింటి ద్వారా మళ్ళీ మనమే ఇబ్బంది పడుతూ ఉన్నాం. మనమే తయారు చేసుకుని చెత్తని మనమే ఆ చెత్తలో పడి మళ్ళీ ఇరుక్కుపోతున్నాం. అంటే ఒకటి క్రియేట్ చేసుకొని ఆ క్రియేషన్లోనే మళ్ళీ నష్టపోతూ ఉంటాం. మనం మంచిగా క్రియేషన్ చేసుకుంటే అప్పుడు మనం మంచిగానే తయారవుతుంది కదా భవిష్యత్తు. సో అందుకని చెడు తయారు చేసుకోవటం ఎందుకు? మన ఈ ప్రపంచంలో దేన్ని నమ్మాల్సిన అవసరమే లేదు అసలు. ఇదే అవేర్నెస్, ఎన్లైట్మెంట్ అంటే అదే. నిన్ను బాధించేది ఏదే ఉండదు. ఎందుకంటే నమ్మకాలు ఉండవు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో లిమిటెడ్ థాట్స్ లో ఉన్నట్టు, లిమిటెడ్ థింకింగ్ లో ఉన్నట్టు. ఎప్పుడైతే లిమిటెడ్ థింకింగ్ లో ఉందో ఈ ప్రపంచాన్ని నువ్వు వేరుగా చూస్తున్నావు. ఎప్పుడైతే వేరుగా చూస్తున్నావో ఈ ప్రపంచం నుంచి ఈ ప్రపంచం కూడా నిన్ను వేరుగా చూస్తుంది. అందుకే ఈ సమస్యలు. ఈ ప్రపంచం మిమ్మల్ని వేరుగా చూడటం కాదు. ఈ ప్రపంచమే మీరు, నేను, మీరు అందరూ సమానమే, అందరూ ఒకటే. పర్వతాలు మనము ఒకటే. అజ్ఞానాన్ని తీసేయాలి జీవితంలో నుంచి. ప్రతి ఒక్కటి అజ్ఞానంతో వస్తుంది. ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే పెన్ను తీసుకుని వచ్చి దేవుడు గుడి దగ్గర పెడతాడు, అంటే ఆ పెన్ను బాగా రాయాలని. కానీ ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే ఆ పెన్ను ఎవరైతే రాస్తున్నారో అతను చదువుకుంటే అది రాయగలడు. దేవుడి దగ్గర ఆ పెన్ను పెడితే ఆ పెన్ను రాయగలదా? అది ప్రశ్నించరు. కానీ ఎగ్జామ్ రాసే ప్రతిసారి ఆ పెన్ను తీసుకుని వచ్చి అక్కడ పెడతాడు. ఎందుకంటే ప్రశ్న లేదు. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చేస్తున్న పని ఏంటి? ఎందుకు ఇంత అజ్ఞానంలో ఉన్నాం? ఎన్ని రోజులు ఈ వ్యవస్థలో బాధపడటము? వీటన్నిటి నుంచి బయటపడాలి. మన మనసును ఖచ్చితంగా తయారు చేసుకోవాలి, అద్భుతంగా తయారు చేసుకోవాలి. సాధారణ జ్ఞానం ఉంది మనసుకి. దాన్ని మనం మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఈ విశ్వంలో ప్రతి ఒక్కదాన్ని ఆపరేట్ చేయగలది. అందుకని మన కోసం అనుకూలంగా పనిచేసే విధంగా మనసును తయారు చేసుకోవాలి. అంటే నిరంతరం మనము దైవాన్ని మగ్నమై ఉండాలి. భగవంతుడి అంశలో పారవశ్యం చెందుతూ ఉండాలి. అప్పుడే ఇది సాధ్యం. అలా చేయాలి అంటే ధ్యానం చేయాలి. ప్రతిరోజు మీలోకి మీరు ప్రయాణం చేయాలి. అట్లీస్ట్ 2 గంటలన్నా, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, పడుకునే ముందు 1 గంట, ఉదయం లేచిన వెంటనే 1 గంట. ఈ 2 గంటలు మన జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తుంది. అద్భుతమైన వ్యక్తిగా ఒక రోజు నిద్రలేస్తాం, సందేహమే లేదు. మరణం భయం ఉండదు, శాశ్వత తత్వం ఉంటుంది. లోకా సంస్థ సుఖినో భవంతు. సర్వం కలివిదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.